ఉంటే క్రియా సహిత వాక్యాలని, క్రియ లేకపోతే క్రియా రహిత వాక్యాలని. అంతే. ఉంటే సహిత, లేకుంటే రహిత. లేకపోతే ఏ ప్రాబ్లము లేదు, ఉంటేనే రెండు ప్రాబ్లమ్స్. ఉందనుకో ఏంటా రెండు ప్రాబ్లమ్స్? అది సమాపక క్రియనా లేదా అసమాపక క్రియనా అనేది ఇంపార్టెంట్. ఓకే మాస్టరు, క్రియ ఉంటే సమాపక అసమాపక అంటున్నాం కదా. ఇప్పుడు మన టాపిక్ సమాపక క్రియ అంటే ఏంటి, అసమాపక క్రియ అంటే ఏంటి అనేది మన టాపిక్. ఇన్ జనరల్ గా మనకి ఆ వాయిస్ రిథం బట్టి మనము సమాపక క్రియ అంటే ఏమనుకుంటాం? పని పూర్తయితే సమాపక, పూర్తి కాకపోతే అది కాదు. సమాపక క్రియ అసమాపక క్రియ అంటే పని పూర్తయిందా లేదా చూడకండి, వాక్యం పూర్తి చేయబడిందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఒక వాక్యం చెప్పవలసిన అంశం అనేది సంపూర్ణ అర్థంతో వాక్యం పూర్తి చేయబడితే అది సమాపక. వాక్యం ఏదో చెప్పబోయి అసంపూర్తిగా ఉన్నప్పుడు దాన్ని అసమాపక. ఉదాహరణ చెప్తే అర్థం అవుతుంది మాస్టారు. వెరీ గుడ్. ఉదాహరణకి గణేష్ బడికి వెళ్ళాడు అంటాడు, గణేష్ బడికి వెళ్తాడు అన్నాడు. ఇప్పుడు వెళ్ళాడు అనేది సమాపక, వెళ్తాడు అనేది సమాపక. రెండు సమాపకే అనేది నేను చెప్తున్నాను. అక్కడ వెళ్ళాడా లేదా చూడొద్దు అంటున్నాను. వాక్యం పూర్తయిందా లేదా అన్నాను. ఏ వాక్యం పూర్తి చేయబడింది? కాబట్టి రెండు సమాపక క్రియా వాక్యాలే. అంటే సమాపక క్రియ అంటే అందులో పని పూర్తయిందా లేదా కాదు, వాక్యం పూర్తి చేయబడిందా లేదా అని చూసుకోవాలి. గణేష్ బడికి వెళ్తున్నాడు అంటాడు, అది కూడా సమాపకే. ఎందుకు? వెళ్తున్నానని చెప్పాల్సిన విషయం అయితే చెప్పేశాంగా. అట్లా కాకుండా నేను వెళ్ళి అని ఆపాననుకో, వాట్ నెక్స్ట్ అనే యాంగ్జైటీ పెరుగుతుందా లేదా? గణేష్ బడికి వెళ్ళి అంటే ఆ వెళ్ళి లక్ష్మిని చూసిండా, రాధని కలిసిండా, ఉపాధ్యాయుడితో గొడవ పెట్టుకుండా చదువుకున్నాడు, ఏదో ఒకటి ఉంటుంది కదా నెక్స్ట్. అంటే ఏదో చెప్పబోయి ఆపడం అనేది ఏమవుతుంది నాన్న? అసమాపక. అది నాన్న. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే నేను సమాపకలు చెప్తాను, మీరు నాకు అసమాపకలు చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి వెళ్ళాడు అనగానే మీరేమనాలి? వెళ్ళి అని అసమాపకని క్రియేట్ చేయాలి. వెళ్తున్నాడు, వెళ్తూ అనేది దానికి అసమాపక. వెళ్తాడు, సూపర్. వెళ్ళాడు, వెళ్తున్నాడు, వెళ్తాడు, వెళ్ళలేదు. వెళ్ళలేదు, వెళ్ళక. వర్షాలు కురవలేదు అసమాపక. వర్షాలు కురిశాయి, కురిసి కురిశాయి అన్నారు. కురిశాయి అంటే ఏంటి? ఆల్రెడీ జరిగిపోయిన కాలం. మీరు కూడా టెన్స్ మారకూడదు, టెన్స్ మారకూడదు. కురిశాయి అంటే పాస్ట్ టెన్స్, ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు మీరు జరిగిపోయినట్టే చెప్పాలి, కానీ అసమాపకలో ఉండాలి. కాబట్టి కురిశాయి అసమాపక ఏంటి? కురిసి. కురుస్తున్నాయి, కురుస్తాయి. కురవలేదు, వెళ్ళలేదు, తినలేదు, వెళ్ళాడు, వెళ్ళి వెళ్ళాడు అంటే వెళ్ళక అంటారు. వ్యతిరేక పదం చెప్పమలేదు నేను. సమాపకని అసమాపకగా మార్చండి అంటారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు సమాపక క్రియ అంటే ఏంటో, అసమాపక క్రియ అంటే ఏంటో తెలిసింది. సమాపక క్రియతో మనకి ఎప్పుడూ ప్రాబ్లం లేదు నాన్న. ప్రాబ్లం అంతా అసమాపక క్రియ. కాబట్టి మన టాపిక్ అసమాపక క్రియా వాక్యాలు రకాలు. అది పాయింట్ నెంబర్ 1. పనిని క్రియ, క్రియను బట్టి వాక్యాలు రెండు రకాలు. ఉంటే సహిత, లేకుంటే రహిత. రాధా తెలివైన బాలిక, క్రియా రహిత. రాధా అన్నం తిన్నది, క్రియా సహిత. క్లియర్. ఒకవేళ ఉందనుకో అప్పుడు రెండు ప్రాబ్లమ్స్. ఏంటది? సమాపక. వాక్యం పూర్తి చేయబడితే, వాక్యం అసంపూర్తిగా ఉంటే అసమాపక క్రియలు రకాలు అనేది మన టాపిక్. ఇప్పుడు ఒక వాక్యం రాస్తున్నాను, అడిగిన ప్రశ్నకి అడిగినట్టు ఆన్సర్ చెప్పుకోండి. గణేష్
బజారుకి వెళ్ళి అని ఆపేశారు. సమాపక అసమాపక చెప్పారు. ఇక్కడ రాస్తున్నాను. ఇదేంటిది? అసమాపక క్రియా వాక్యం. సూపర్. ఇక్కడికి రండి. గణేష్ బజారుకు వెళ్తూ అని ఆపాను. సమాపక అసమాపక చెప్పాలి. అసమాపక క్రియా వాక్యం. సూపర్. గణేష్ బజారుకు వెళ్తే చెప్పాలి. మూడు అసమాపక క్రియా వాక్యాలు అయినప్పుడు మన మూడింటి మధ్య భేదం ఏమైనా ఉందంటే టెన్స్, కాలాన్ని బట్టి చిన్న మార్పు ఉంది. అడిగిన దానికి అడిగినట్టే చెప్పండి. మొదటి వాక్యములో క్రియ ఏంటి? క్రియ ఏంటి? క్రియ ఏంటి అన్నాను. అది సమాపక అసమాపక? పని జరిగిపోయిందా జరగలేదా? పని జరిగిందా